గంజాయి మత్తు పదార్థాలపై పోలీస్ శాఖ చేస్తున్న కృషి అభినందనీయమని రంపచోడవరం సబ్ కలెక్టర్ సాహిత్ అన్నారు. అంబేద్కర్ సెంటర్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా డీఎస్పీ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్కూల్ విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కుతూ డ్రగ్స్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యువత ప్రజలకు అవగాహన కల్పించారు. ఏజెన్సీలో ఎక్కడ గంజాయి లేకుండా పోలీస్ శాఖ చర్యలు చేపట్టిందని చెప్పారు. మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఈ విషయంలో పోలీసులకు సహకరించాలన్నారు. అందరికీ నమస్కారం అండి. మన పోలవరం జిల్లా రంపచోడవరంలో ఈరోజు అభ్యుదయం అనే పేరుతో గాంజా అయితే ఏమి లేకపోతే ఇంకా మిగతా నిషేధిత మాదక ద్రవ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజల్లో ఒక రకమైన చైతన్యాన్ని కలిగించడం కోసం అభ్యుదయం అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనికి రెవెన్యూ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఇద్దరు కలిపి ప్రోగ్రాం చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా మనకి ఇప్పుడున్న అసిస్టెంట్ కలెక్టర్ సార్ కూడా ఈ ప్రోగ్రామ్కి జాయిన్ అయ్యి ప్రోగ్రామ్ లీడ్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ తలకు ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి మన ఏజెన్సీ ఏరియాలో గాంజాయి కల్టివేషన్ అంటే సాగు అనేది ఏదైతుందో ఆ గాంజాయి సాగు ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసింది. ఎక్కడ కూడా మన గాంజా సాగు ఇప్పుడు మన ఏజెన్సీ ఏరియాలో లేదు. అయితే గాంజాని మనకి ఇక్కడ ఉన్న రూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూట్స్ని గాంజాకి వాడుకోవడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు గాంజాయి తలకు కన్జంప్షన్ కూడా ఇక్కడ ఏ రకంగానూ పెరగకుండా ఉండడం కోసం ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని, ఒక డ్రైవ్ని క్రియేట్ చేద్దాం